హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బియామ్ మల్టీ టాస్క్స్. సో ఈరోజు ఒక చిన్న వీడియోతో మేము ముందుకు రావడం జరిగింది. సో ప్రస్తుతానికైతే పొలంలో నాటుకున్న టమాటో మొక్కలకి క్రాపింగ్ తగ్గిపోయిందనమాట. సో ఇది లాస్ట్ హార్వెస్ట్, అది కూడా మన దేశీ వెరైటీ ఇది. సో ఇప్పుడు చిన్నగా హార్వెస్ట్ చేసుకుని ఇంకా మరికొన్ని మొక్కలు ఉన్నాయి. సో అవి కూడా చూసేద్దాం, అవి వేస్టేజ్లో ఉన్నాయి కూడా చూద్దాం. సో ప్రస్తుతానికైతే ఇక్కడ నాటుకున్న టమాటాస్ అయితే వాటి యొక్క సీజన్ అని చెప్పొచ్చు, లేదా క్రాప్ తగ్గిపోయిందనమాట. సో ఇంకొన్ని రోజులకి అదంతా క్లియర్ చేయాల్సి వస్తుంది. అండ్ ఇప్పటికీ చాలాసార్లు చాలా హార్వెస్ట్ అయితే తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడైతే ఫైనల్. అండ్ నేను సీడ్స్ నుంచి పెంచుకున్న మొక్కలు అవి. సో మామిడి మొక్కలు రెండు ప్లాంటేషన్ చేసాము. సో రెండు కూడా చక్కగా పెరుగుతున్నాయి. అండ్ నెక్స్ట్ అక్కడ ఖాళీ స్థలం చూస్తున్నారు కదా, సో అదొచ్చేసి ఇంకా వేరే వెజిటేబుల్స్ పెట్టడం కోసం ఆ ప్లేస్ని అయితే నేను క్లియర్ చేయడం జరిగింది. సో మా తాతయ్య హెల్ప్ తీసుకొని అదంతా క్లీన్ చేసాము. నెక్స్ట్ ఇక్కడ యాజ్ యూజువల్ ఎప్పుడు నేను చూపించేదే. సో దీని మీద అయితే కాకరకాయలు ఎప్పుడు హార్వెస్ట్ తీసుకుంటూనే ఉంటున్నాను. సో చాలా ఎక్కువ హార్వెస్ట్ అయితే వస్తుంది. ఒక సింగిల్ పాదే అది. ఇంకా వాటి మీద పూతలు అయితే వస్తూనే ఉన్నాయి. అయితే నేను ప్రతి సీజన్కి లేకపోతే ప్రతి క్రాప్కి ఒక హెల్దీ వెజిటేబుల్ని చూస్ చేసుకుంటానండి. సో ఫర్దర్గా సీడ్స్ని కలెక్ట్ చేయడం కోసం అనేసి. సో మొత్తానికి కంప్లీట్గా డ్రై అయిపోయాయి టొమాటో ప్లాంట్స్. అయితే నేను ఫైండ్ అవుట్ చేసింది ఏంటంటే, ఇవి నాటు వెరైటీస్ టొమాటోస్ అనేవి కొన్ని మంత్స్ వరకు కాస్తాయి. తర్వాత అవి ఆటోమేటికల్లీ కొంచెం ఎండ ఎక్కువ అయితే తగ్గిపోతుంది అన్నమాట క్రాప్. అంటే ప్లాంట్స్ కూడా సర్వైవ్ కావు. నెక్స్ట్ ఇక్కడ ఆనియన్ కొన్ని నాటాము, అవి కొంచెం మీడియం సైజ్కి వచ్చాయి. సో బల్బ్స్ కూడా చిన్నగా ఫామ్ అయ్యాయి అన్నమాట. సో అవి కాస్త ఉడతలు కోతులు తినేసాయి. అండ్ ప్రీవియస్ వీడియోస్లో చూసినట్లయితే నేను ఈ కాకరకాయ పాదులకి దగ్గరగా కొన్ని కాస్మోస్ ప్లాంట్స్ అంటే పూల మొక్కలు నాటడం జరిగింది. సో వాటి మీద ఫ్లవర్స్ డ్రై అయ్యి సీడ్స్ అనేవి కింద రాలిపోయాయి అన్నమాట. సో నెక్స్ట్ ఇక్కడ టొమాటోస్. సో ఇలా నేను ప్రతి సీజన్లో రైపెండ్ అయిన టొమాటోస్ నుంచి కానీ లేకపోతే అవి ఆల్మోస్ట్ సీడ్స్ అనేవి ఇలానే కలెక్ట్ చేస్తాను. సో మనం కలెక్ట్ చేసుకున్న తర్వాత బాగా డ్రై చేసి పెట్టుకుంటే మనకు సీడ్స్ నెక్స్ట్ క్రాప్కి యూజ్ అవుతుంది. అండ్ ఇదంతా కాస్మోస్ నారు అండి, ఇందాక చెప్పాను కదా. సో అదంతా కింద రాలిపోయిన సీడ్స్ అన్నమాట. సో అవి కాస్త ఆ టైంలో కొంచెం వర్షాలు పడ్డాయి కదా, దానికి మొత్తం జర్మినేషన్ జరిగింది. చాలా నార్లు అయితే ఉన్నాయి. సో అవి ఆల్మోస్ట్ అట్లనే వేస్ట్ అయిపోయాయి అన్నమాట. కొంతమంది అయితే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ నాకు దగ్గర ఉన్న వాళ్ళు తీసుకున్నారు. సో క్రాపింగ్ అయితే వస్తూనే ఉంది కాకరకాయ పాదుల మీద. అండ్ కొన్ని సీడ్స్ అయితే ఉన్నాయి కాస్మోస్వి, అవి కూడా కలెక్ట్ చేసుకుంటాను. నెక్స్ట్ ఇది ఇంకొక పాదు కాకరకాయ. సో దీని మీద ఇంకా లేవు, క్రాప్స్ తగ్గిపోయిందనమాట. అండ్ నాకు ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే అక్కడ ఏదో ఒకటి నాటాలని చూస్తాను నేను. సో ఇక్కడ ఈ ప్లాంట్స్ చూస్తున్నారు కదా, లెంతీగా ఉన్నాయి కదా. సో అవి వచ్చేసి జొన్నలు అండి. సో అలా కొత్తగా వేసి చూద్దాం అన్నట్టు నేను ఒకరోజు అన్నీ ఒక్కొక్క విత్తనాలు నాటడం జరిగింది. సో అవి కాస్త ఈరోజు ఇంత చక్కగా పెరిగాయి అన్నమాట. అండ్ ఇంకా ప్రాపర్గా ప్లేస్ లేకపోవడం వల్ల నేను అనుకున్నది చేయలేకపోతున్నాను. సో కాకపోతే ఎక్కడైతే కొంచెం ప్లేస్ దొరుకుతుందో అక్కడ ఏదో ఒకటి నాటడం కానీ నాకు అది అలవాటు. సో చూడండి, ఇప్పుడు ఆల్మోస్ట్ ఫామ్ అవుతున్నాయి అన్నమాట. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి అన్నిటి మీద. ఆ బుషెస్ వచ్చిన తర్వాత సీడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. అయితే ఇవి ఫామ్ అయినప్పుడు వీటి మీద ఎక్కువగా పక్షులు పిట్టలు వచ్చి వాటిని తినడం కానీ అలాంటివి చేస్తూ ఉంటాయి. సో ఇవి ఫామ్ అయినప్పుడు కొంచెం మనం వాటిని పక్షుల నుండి ప్రొటెక్ట్ చేసుకోవాలి, లేకపోతే మొత్తం తినేస్తాయి. ఇంకొకటి ఏంటంటే కొన్ని ప్లాంట్స్ ఉన్నాయి కాబట్టి మేబీ అన్నీ రాకపోవచ్చు. వన్స్ అవి చూసాయనుకో మొత్తం కూడా తినేస్తాయి అన్నమాట. మొత్తానికి అయితే ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. అండ్ ఇందులో కూడా 2 వెరైటీస్ ఉన్నాయన్నమాట. నేను అవి కాసిన తర్వాత నేను మీకు చూపిస్తాను. నెక్స్ట్ ఇక్కడ కీర దోసకాయలు. సో ఈ సీజన్ అయితే
సరిగా కాయట్లేవని చెప్పొచ్చు. నా ప్రీవియస్ వీడియోస్లో మీరు చూసినట్లయితే చాలా మంచి హార్వెస్ట్ నేను తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడైతే పిందెలు స్టార్ట్ అవుతున్నాయి కీర దోసకాయలు. ఇందులోనే ఇక్కడ కొంచెం ప్లేస్ ఉంటే అందులో నెంబర్ ఆఫ్ అంటే కొన్ని వెరైటీస్ మెంతి కానీ, నెక్స్ట్ వెల్లుల్లి, అవన్నీ కొన్ని ఆకుకూరలు. ఇక్కడ ఈ ప్లాంట్ ఉంది కదా, సో ఇది వచ్చేసి బొబ్బర్ ప్లాంట్, ఇవన్నీ నాటడం జరిగింది. ఇందులోనే కొన్ని రాగుల ప్లాంట్స్ కూడా ఆ సైడ్కి నాటాము. అయితే ఇవి కొంచెం మెచ్యూర్ స్టేజ్కి వచ్చాయన్నమాట. సో వాటి మీద పాట్స్ కానీ అవి ఫామ్ అవుతాయి, కొన్ని డేస్కి హార్వెస్ట్ తీసుకోవచ్చు. అండ్ ఇది చూస్తున్నారు కదా, ఇది నాకు తెలిసి ఇది నేను వీట్ ప్లాంట్ అనుకుంటున్నానండి. సో వాటి మీద ఇంకా ఫామ్ కలగదు, కాకపోతే బంచ్గా ఉన్నాయి ప్లాంట్స్. అంటే ఒక దగ్గరనే చాలా విత్తనాలు చల్లడం జరిగింది. నేను అది చల్లలేదు, బట్ అమ్మ చల్లి ఉంటుంది. సో ఇటు సైడ్ కూడా వేసాము, అంటే తోటకి చుట్టుపక్కల ఇట్లా నాటడం జరిగింది. ఇక్కడ చూస్తున్నారు కదా కొన్ని. ఈసారి ఆనియన్ ఆయిల్ కూడా తెచ్చిపెట్టాము, ఇంకా అంటే ఎక్కువ మోతాదులో పెట్టడం జరిగింది. సో మెయిన్గా నాకు ఆ లీవ్స్ అంటే చాలా ఇష్టం. సో ఆ లీవ్స్ కోసం అనేసి నేను పర్టికులర్గా అమ్మతో చెప్పి తెప్పించాను. సో రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాము, ఆల్మోస్ట్ అన్ని కర్రీస్లో వేసి తినడం అలవాటు అనమాట. సో ఆనియన్స్ ఫామ్ అయినా అవ్వకపోయినా. సో మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.